హలో అండి, ఇవాళైతే మేము నెల్లూరు అయితే రీచ్ అయిపోయాం అనమాట. నెల్లూరు నుంచి ఇంకా తిరుపతికి వెళ్తాము. ప్రస్తుతానికైతే ఇవాళ అయితే మా నెల్లూరులోని ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాము. ఇవాళ ఫుడ్ అంటే ఇవాళ మేము దోశ అండ్ పాయ తినబోతున్నాము. అసలు నెల్లూరులో టెరిఫిక్ ఉంటుంది. చాలా చాలా జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4AM బిర్యానీ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. మాకు పాయ అండ్ దోశ అయితే ఒక రేంజ్లో ఉండిద్ది అనమాట. ఇవాళ మనము పాయ అండ్ బిర్యానీ అంటారు, పాయ అండ్ దోశ ఎక్కడ ఎలా ఉంటుందో, ఎంత ఫేమస్సో అన్నీ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను అనమాట. లెట్స్ గో. హలో దోస్తులు, వచ్చేసామన్నమాట. ఇవే పాయ సెంటర్స్, ఒకటి కాదు. ఎందుకు సిగ్గులేదు, చూడు వీడియో తీసుడు సిగ్గులేదు, అది అంటుంది. ఇవే పాయ సెంటర్స్ అదొకటి మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది. అమ్ముతున్నాడు, ఆడికి వెళ్దామంటావా? ఉన్నాయి ఇక్కడైతే 3, 4, 5 ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం ఎక్కడ బాగుంటుందో. ఆయనకు వచ్చి పాయనే చికెన్ కర్రీ వేసుకుంటుంది. పాయదినాలు వచ్చా మళ్ళీ ఇప్పుడేమో మారిపోయేసరికి దీన్ని ఏమంటారు, ఇప్పుడు పాయ కోసం అని వచ్చేసేసి మారిపోయి తలకాయ కూర తీసేసుకున్నా. అంతే, అలా ప్రాక్టీస్ మారిపోతూ ఉంటాయి. నీకు నానా పాయ విత్ దోశ. ఓకే కదా. మొత్తానికి అయితే నాకు పాయ కన్నా కూడా తలకాయ కూర చాలా నచ్చిందండి. గ్రేవీ అయితే చాలా బాగుంది. తలకాయ కూర గ్రేవీ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంది. గీత వేసుకుని చికెన్ కూడా తినలే, నేనే వేసేసుకున్నా. ఇంకా ఈ గ్రేవీ తలకాయ కూర అయితే చాలా బాగుంది. సో గ్రేవీని కూడా క్రాక్ చేసామండి. ఏమేమి వేసారు దీంట్లో? రెసిపీ అనేది క్రాక్ చేసావు, ఏమి చేసేస్తావు అయితే ఇంటికి వెళ్ళాక. సూపర్. మా ఆయన ఇప్పుడు పెద్ద వంటకాడు అయిపోయాడు అనమాట. తెగ చేసేస్తున్నాడు ఈ మధ్య వంటలు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్గా బాగానే చేస్తున్నాడు. ఆఫ్టర్ కోవిడ్ రాయేష్ మారిపోయాడు బాగా, ఫుల్గా వంటలు నేర్చేసుకున్నాడు శుభ్రంగా. క్రాక్ చేశాను, దీన్ని కూడా క్రాక్ చేశాను, ఇంకా చూపిస్తాడంట. మరి వెళ్ళిపోతాం కిచెన్లోకి కూడా మళ్ళీ మరి ఇలాగే. ఇప్పుడైతే నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఇదే విఘ్నేష్ టిఫిన్ సెంటర్. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇలా ఉంది. మామూలుగా అయితే సండేస్ అయితే ఫుల్ రష్ ఉంటుందన్నమాట ఇక్కడ. అసలు ఊపిరి తీసుకోలేం, అంత రష్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ మేము వీటి కోసం ఒక బయటని పర్చేస్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం. ఇవేంటి నీ శారీసా? శారీస్ ఇవి. షాపింగ్కి వచ్చామంటే ఇంకా మనం ఏడా ఉండమన్నమాట. అయ్యో సర్లే, వాళ్ళని అడుగు వాళ్ళని. ఆర్ఎస్ బ్రదర్స్ టొప్పికి వచ్చామన్నమాట. ఎందుకే నీకైతే నీ పనులు చూసుకోపా, తీసుకిస్తా ఉంది. నేను వీడియో తీస్తా ఉంటే వచ్చింది లిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట. నైటీస్ చూస్తున్నాం. సరిపోద్ది కదా. మొత్తానికైతే అయిపోయింది అనమాట గీతకి షాపింగ్. అండ్ నేను నైటీస్ తీసుకున్నానండి. చెప్పేది ఒకటి, నీకేదా ఆల్రెడీ ఈజీగా. అసలు ఇంకా నేను నీ బ్లాగ్లో కూడా ఎంటర్ అయిపోయేసేసి ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. షాపింగ్ అయితే అయిపోయింది, తీసుకునేసాం, వెళ్ళిపోతున్నాం. తీసుకోవడానికి వెళ్తున్నా. నాకు సిగ్గేస్తుంది కాబట్టి వీడియో ఆపేస్తున్నా. ఎంత? 35. మమ్మీ అయితే ఈ 2 తీసుకోమని చెప్పింది అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకటి తీసుకున్నాను, అది మమ్మీకి నచ్చి మళ్ళీ 2 కూడా తీసుకోమన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాలి, ఎందుకంటే ఈ బాటిల్ మర్చిపోయాను. వాటర్ రైమింగ్ ఇలా అల్లుగిత రెడ్డికి వస్తాయి ఇలాంటి రైమింగ్స్ అని. కాలు తిరుగుతున్నాను గైస్. వచ్చాలి నేను, నాకు చెడ్డ చిరాకు వస్తుంది. చెడ్డ చిరాకు అంటే
తిరగలేక అందులో ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. అదిదా మ్యాటర్. మా మమ్మీ నా ఐస్ క్రీమ్ నవ్వగొట్టేసింది. సరే తిని సరే అది కాదు నేను జిలేబీ పెట్టించింది వాళ్ళు. తమలపాకులో జిలేబీ పెట్టించారండి మొన్న జర్నీలో. తమలపాకు అది తమలపాకు అయితే మనం తినుంటాం కదా, ఇంత పెద్దది ఉంటే. తమలపాకు అంటాను సారీ, అరిటాకు. తమలపాకు కాదు అరిటాకు నానా. అరిటాకులో పెట్టించారు. జాంగ్రీ ఫ్రీ అంట. జిలేబియో జాంగ్రీ అదంతే. వెళ్ళేటప్పుడు ఫ్రీగా తినాలి. చాలా బాగుంది టేస్ట్. కాకపోతే వేడిగా లేవు. జిలేబీలు జాంగ్రీలు అంటే వేడి వేడిగా ఉంటాయి కదా, అవి వేడిగా లేవు. వాడు కాంప్లిమెంటరీకి ఇస్తున్నాడు కాబట్టి ఇంకంతే అనమాట. ఇప్పుడైతే మేము అంటే నేను జనరల్గా ఒక క్వశ్చన్ చేశాను అనమాట. మీరు కాంప్లిమెంటరీగా వేయడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు ఇస్తున్నారు మీరు ఫ్రీగా? ఆ డౌట్ వచ్చింది దీనికి. ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు కాంప్లిమెంటరీ అంటున్నారు? ఎందుకంటే ఆడు తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు. అసలు మేమేం పర్చేస్ చేయొద్దు మేడం, జస్ట్ టేస్ట్ చేయండి అని వచ్చి అడుగుతున్నాం అనమాట. అది ఎందుకు, వై అంటే రీజన్ తెలియదు, మనకి తెలియదు. ఎవరికో తెలిస్తే మాత్రం కామెంట్స్ చేయండి ఈ రీజన్. మనకి తెలియదు అనమాట. మొత్తానికైతే ఇప్పుడు మేము మా బావోళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా ఆయన వాళ్ళ బ్రదరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయాం మొత్తం. ఇంకా తిరుపతికి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇప్పుడైతే మేము రెడీ అయిపోయేసి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందరూ ముగ్గురు రెడీ అయ్యాం. గీత కూడా రెడీ అయింది మంచిగా. వెనకాల ఇంకా ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట. అదే నేను బ్లౌజ్ ఇచ్చానండి. ఇంకా మళ్ళీ నాకు యానివర్సరీ ఉంది కదా, బ్లౌజ్ ఇచ్చాను. ఇంకా అక్కడికి కూడా వెళ్తూ ఉన్నాను. తెచ్చుకోవాలి, వెళ్ళి అయిందో లేదు చూడాలి. 5 minutes అంట. మొత్తానికి అక్క నేను భయపెట్టకపోతే అక్క భయపెట్టకపోతే